హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఉగ్రవాదికి చేతికి సెల్ ఫోన్ చిక్కితే ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలిసిందే కదా. ఒక వ్యక్తికి ఒక సెల్ ఫోన్ దొరికిందంటే చాలు, దాని నుంచే ఉగ్రవాదానికి సంబంధించిన రిక్రూట్మెంట్ మొత్తాన్ని చేయగలిగిన సత్తా ఉంటుంది. సో రీసెంట్గా కర్ణాటక సెంట్రల్ జైల్లో ఉన్న జుహాబ్ హమీద్ అనే ఒక ఐసిస్ ఉగ్రవాది, ఆయన్ను ఎన్ఐఏ అరెస్టు చేసి తీసుకొచ్చింది. ఆయన గతంలో ఐసిస్ ఉగ్రవాదానికి సంబంధించి భారతీయ ముస్లింలను ఉగ్రవాదం వైపు ఉసిగొల్పడం, వాళ్ళను సిరియాకు పంపించడం ఇలాంటివి చేస్తూ ఉండేవాడు. ఇవన్నీ జస్ట్ ఆన్లైన్లోని కొన్ని యాప్స్లను, సోషల్ మీడియా యాప్స్లను ఉపయోగించుకుని ఇలాంటి రిక్రూట్మెంట్ చేసేవాడు. అలాంటి వ్యక్తిని ఎన్ఐఏ అరెస్ట్ చేసి కర్ణాటక జైళ్ళలో వేసేస్తే, ఆ జైల్లో మాత్రం అతనికి సపరేట్గా ఒక కిచెన్ ఉంది అండ్ చేతికి ఆండ్రాయిడ్ ఫోన్తో పాటు 4G హై స్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ సైతం దొరుకుతోంది. ఆయన జైల్లో దర్జాగా ఫోన్ను ఇలా స్క్రోల్ చేసుకుంటూ కనిపిస్తున్న ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఇతనికి సంబంధించిన వీడియో మాత్రమే కాదు, మరొక వ్యక్తి ఉమేష్ రెడ్డి అనే వ్యక్తి గతంలో 18 మంది మహిళలను అత్యాచారం చేసి మరీ చంపాడు. అంతటి కరుడుగట్టిన సీరియల్ కిల్లర్ ఈ ఉమేష్ రెడ్డి. అతను కూడా జైల్లో ఒక కీప్యాడ్ మొబైల్, ఒక ఆండ్రాయిడ్ ఫోన్తో పాటు టీవీలో దర్జాగా ఐటమ్ సాంగ్లను ప్లే చేసుకుని మరీ వింటూ ఉన్నాడు. సో ఈ రెండు ఇన్సిడెంట్లో మాత్రమే మీకు చెబుతూ ఉన్నాను. ఈ రెండే కాదు, కర్ణాటక జైళ్లలో ఏకంగా బ్లాక్ మార్కెట్ దందా భారీ ఎత్తున కొనసాగుతోంది. అక్కడి జైలు శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో గతంలో ఈ బ్లాక్ మార్కెట్కు సంబంధించి ఎన్నో బహిరంగంగానే విషయాలు వెల్లడయ్యాయి. దర్శన్ అనే ఒక సినీ హీరో జైల్లో ఉన్న సమయంలో ఏకంగా లగ్జరీ లైఫ్ను సైతం అనుభవించాడు. సో ఈ విధంగా జరుగుతూ ఉన్నా కూడా అక్కడి గవర్నమెంట్ సీరియస్గా యాక్షన్ తీసుకోకపోవడమే ఇందుకు కారణం. సో ఈ వీడియోలో కర్ణాటక జైళ్లలో జరుగుతున్న బ్లాక్ మార్కెట్కు సంబంధించి అండ్ ప్రభుత్వం ఎందుకు వీటిపై చర్యలు తీసుకోవడం లేదు అనే విషయాలను మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను పూర్తి రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే మీకు అందిస్తున్నాను కాబట్టి వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీకు గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా కర్ణాటక జైళ్ళలో ఇలాంటి సంఘటనలు ఇవేమీ తొలిసారి కాదు. గతంలో ఎన్నో కేసులు ఈ విధంగా బయటికి వచ్చాయి. మనందరికీ తెలుసు, తమిళనాడుకు సంబంధించిన శశికళను కర్ణాటక జైల్లో ఉంచిన సమయంలో జైలు శాఖ అధికారులకు 2 కోట్ల రూపాయలను లంచంగా ఇచ్చి తనకంటూ సొంత కిచెను, అంతేకాకుండా ఒక గది కాకుండా 5 గదులను తనకే కేటాయించే విధంగా చేసుకుని అప్పట్లో సంచలనం సృష్టించారు. ఇదే కాకుండా రీసెంట్గా 100 కోట్ల గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన తరుణ్ రాజ్ చేతికి ఒక సెల్ ఫోన్ దొరికిందే. ఆయన యాక్టర్ రణ్యారావుతో డైరెక్ట్గా వీడియో కాల్ చేసుకుంటూ జైల్లోనే దొరికాడు. ఇలాంటివి ఎన్నో ఘటనలు జరిగాయి. నిజానికి కర్ణాటక జైళ్లలో బ్లాక్ మార్కెట్ దందా ఏ విధంగా ఉంది అనడానికి గతంలో సిఐడి ఇలాంటి దర్యాప్తు సంస్థలు జైళ్ల శాఖలో దర్యాప్తు చేసిన సమయంలో వారి సెల్ ఫోన్లలో ఉన్న వాట్సాప్ చాట్ను పరిశీలించగా ఒక్కో దానికి ఒక్కో రేటును నిర్ణయించి మరీ అక్కడ అమ్ముతూ వస్తూ ఉన్నారు. మనం వాటిని ఒక్కసారి పరిశీలిస్తే, జైల్లో ఉన్న ఖైదీకి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కావాలంటే అతని చేతికి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ అందుతుంది. అదే కీప్యాడ్ కావాలంటే పర్ మంత్ 6,000, పర్మనెంట్గా కావాలంటే 10,000, ఒక 32 ఇంచ్ ఎల్ఈడి టీవీ కావాలంటే పర్ మంత్ 8,000, కంటిన్యూస్గా కావాలంటే 15,000 కడితే సరిపోతుంది. అదే ఒక ఏసీ ఉన్న గది కావాలి అంటే పర్ మంత్ 15,000 అన్న కట్టాలి. అదే కంటిన్యూస్గా కావాలంటే 30,000 కడితే సరిపోతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క దానికి ఒక రేటుని నిర్ణయించి అక్కడ అమ్ముతూ ఉన్నారు. చిన్న చిన్న సిగరెట్ ప్యాకెట్ల నుంచి పెద్ద పెద్ద ఆండ్రాయిడ్ ఫోన్లు ఇలాంటి వాటి వరకు కర్ణాటక జైళ్లలో బ్లాక్ మనీ దందా బాగా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఇందులో జైలు అధికారులు ప్రత్యక్షంగానే పాల్గొంటూ ఉన్నారు. రీసెంట్గా ఈ ఉగ్రవాదికి సంబంధించి అండ్ ఇంకో సీరియల్ రేపిస్టుకు సంబంధించిన వీడియోలు బయటికి రాగానే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 3 జైలు అధికారులను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ఈ అంశంపై సిఐడి దర్యాప్తును సైతం ఆదేశించారు. అయితే ఈ విధమైన దర్యాప్తులు ఇదేమీ తొలిసారి కాదు. గతంలో ఎన్నోసార్లు ఇలాంటి దర్యాప్తులు జరుగుతూనే ఉన్నాయి. వారందరికీ ఫైన్లు విధించారు. అంటే జనరల్గా జైళ్ల శాఖ చట్టం ప్రకారం ఏ వ్యక్తి అయినా ఫోన్ను కనుక ఉపయోగించినట్టు తేలితే వారికి
10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. సో ఇలాంటి జరిమానాలు ఎన్నో విధించారు. వారు కట్టారో లేదో కూడా తెలియదు, కానీ ఇవైతే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఏకంగా 2025 సంవత్సరం, ఈ సంవత్సరం ఇంకా పూర్తిగా ఎండ్ కాలేదు. ఈ సంవత్సరంలోనే కర్ణాటక ఒక్క రాష్ట్రంలోనే ఏకంగా 1200 ఫోన్లు జైళ్లలో దొరికాయి అంటే అతిశయోక్తి కాదు. ఇది ఎంత పెద్ద ప్రమాదమో అర్థం చేసుకోవచ్చు. నిజానికి కర్ణాటక ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటూ ఉంది. ఆ జైళ్ళ చుట్టూ ఇది జామర్లను ఏర్పాటు చేయడం, ఏఐ సీసీటీవీ ఫుటేజ్ కెమెరాలను ఏర్పాటు చేయడం, ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉన్నా కూడా జైళ్ళ శాఖలో చాలా వరకు అవినీతి రాజ్యం ఏలుతుంది. ఇందువల్లనే అక్కడ అస్సలు ఇటువంటి నిబంధనలు అనేవి అస్సలు పాటించడం లేదు. అండ్ ఈ ఉగ్రవాదులకు సంబంధించి సెల్ ఫోన్లు సైతం లభిస్తున్నాయి అంటే ఇది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది అని మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దీనిపై ప్రభుత్వాలు ఇప్పటికైనా పూర్తిగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ఉగ్రవాదికి చేతికి సెల్ ఫోన్ దొరకడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి వాడు బయట ఉన్న ఒకటే, జైల్లో ఉంటే ఇంకా సేఫ్గా తన కార్యకలాపాలను నడిపించగలడు. కాబట్టి గతంలోనే ఆన్లైన్ కేంద్రంగానే ఈ ఉగ్రవాదానికి సంబంధించిన రిక్రూట్మెంట్ చేశాడు. కాబట్టి ఇక అతను జైల్లో ఉండగా 4G హై స్పీడ్ ఇంటర్నెట్తో ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు మరింత ఎక్కువగానే చేస్తాడు. బయట ఉన్నప్పుడైనా కాస్త భయంతో చేస్తాడేమో, కానీ జైల్లో ఉంటే అసలు ఆ భయం సైతం అక్కర్లేదు. కాబట్టి ఈ విధంగా చాలా కార్యకలాపాలు నిర్వహించవచ్చు. నిజానికి ఇలాంటివి జరగడానికి ఎక్కువగా పాసిబిలిటీస్ ఉన్న కారణాలు ఏమిటంటే, జనరల్గా బయట నుంచి కొంతమంది ఖైదీలకు ఫుడ్ అనేది వస్తూ ఉంటుంది. ఆ ఫుడ్ మధ్యలో ఇప్పుడు ఒక చపాతీ ఉందనుకోండి, చపాతీ మధ్యలో ఫోన్ పెట్టేసి ఇట్లా చుట్టేస్తారు. ఇక అది జైల్లోకి వెళ్ళిపోతుంది. తద్వారా ఖైదీ చేతికి అందుతుంది. జనరల్గా ఈ విధంగా ఏఐ స్కానర్లు సైతం ఉంటాయి, కానీ ఈ స్కానర్లలో మెటల్ను మాత్రమే స్కాన్ చేస్తాయి. అయితే మన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, ఆ ట్యాబ్లెట్స్ ర్యాపర్ మధ్యలో ఏదైనా సెల్ ఫోన్ను పెట్టారంటే మెటల్ డిటెక్టర్లు సైతం కనుక్కోలేవు. దీనివల్ల అది డిటెక్టర్ను ఈజీగా పాస్ చేయగలదు. కాపాడాల్సిన కంచే దొంగ అయితే ఖచ్చితంగా ఇక ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి జైళ్ల శాఖ అధికారులకు ఎక్కడ ఏ విధమైన స్కానర్లు ఉంటాయి అనేది స్పష్టంగా తెలుసు. అండ్ వాటిని ఏ విధంగా దాటుకుని వెళ్ళవచ్చు అనేది కూడా వారికి బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సెక్యూరిటీ బ్రీచ్ మాత్రం చాలా ఎక్కువగానే జరుగుతుంది. ఇప్పటికైనా సిద్ధరామయ్య గవర్నమెంట్ దీనిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఎన్నోసార్లు ఇలాంటివి జరిగాయి. జైళ్ల శాఖలపై ఉన్నపలంగా దాడులు చేశారు. వారిలో కొన్ని టీవీలను, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇది జస్ట్ తూతూ మంత్రంగా నిర్వహిస్తే అస్సలు సరిపోదు. దీనికి కూకటి వేళ్లతో సహా పెకిలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుందే తప్ప ఈ విధంగా తూతూ మంత్రంగా పైన చర్యలు మాత్రమే తీసుకుంటే అస్సలు సరిపోదు. ఈ విధంగా ఉగ్రవాదులకు సెల్ ఫోన్లు అందడం వల్ల మరింత ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్న పరిస్థితి ఏర్పడుతుందే తప్ప ఎన్నటికీ శాశ్వత పరిష్కారం దొరకదు అని భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇప్పటికైనా సీఎం సిద్ధరామయ్య దీనిపై చర్యలు తీసుకుంటారా లేదా అనే విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.